కదే రాసి వెళ్ళింది. మీరేంటండి ఏం మాట్లాడకుండా ఇలా కూర్చున్నారు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. దొంగ సచ్చినోడు ఏం మాయమాటలు చెప్పాడో ఏంటో. అయినా అంతా మీ వల్లే జరిగింది. దాన్ని వేరే ఊరు పంపించొద్దని మొత్తుకున్నాను, విన్నారా? అది చెప్పిన దానికల్లా సరే సరే అని తలాడించారు. అందుకే ఇప్పుడు మనం తలెత్తుకోలేని పని చేసొచ్చింది. అతను ఎవరో ఏ కులవో తెలీదు. అమ్మ మాట్లాడడం లేదు, నన్నేమీ అడగదు అనుకుంటుందేమో. రాని దాని పని చెప్తాను. ఇదిగో చూడండి, అది రాగానే అమ్మా అను అది ఇది అంటూ సాగదీయకుండా గట్టిగా బుద్ధి చెప్పి కాళ్ళు ఇరగొట్టి మూలను కూర్చోబెట్టండి. చేసిందంతా చేసి కథ చెప్తున్నావు. కథ చెప్పు, కథ చెప్పు. సిగ్గులేని దానం నేనేం చేస్తానో చూడు. ప్రేమ అంట ప్రేమ. చదువుకోమని పంపిస్తే ఇలాంటి పని చేసి వస్తావా? ఈ రోజు నేనేంటో నీకు చూపిస్తాను. ఏంటండి ఇది? చంపేస్తారా? చంపడం కాదే, దాన్ని ముక్కలు ముక్కలుగా నరికితే కానీ నాకు కోపం చల్లారదు. పట్టిందా? అదే మన కూతురు. అదే ఒకే ఒక కూతురుని ప్రేమగా చూసుకుంటే ఏం చేసి వచ్చిందో చూడు. చూడు, అది తప్పే చేసింది, ప్రేమించింది అంతే కదా. పెళ్లి చేసుకుని కడుపుతో ఏం రాలేదు కదా. ఏంటి వాగుతున్నావు? నేనేం వాగడం లేదు. ముందు కింద పడేయండి, కింద పడేయండి. చిన్నపిల్లని కూడా చూడకుండా కత్తి తీసుకుని ఈ ఆవేశం కోపం దాన్ని వేరే ఊరు పంపించినప్పుడు ఉండాలి. వయసులో ఉన్న అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డం, వాళ్ళు ప్రేమలో పడ్డం ఈ రోజుల్లో సహజం. ఏ మీరు మాత్రం ప్రేమ ప్రేమ అంటూ ఆ రోజుల్లోనే నా కోసం ఓ డొక్కు సైకిల్ వేసుకుని మా ఇంటి ముందు గింగిరాలు తిరగలేదు, మర్చిపోయారా? ఇప్పుడు ఏంటి నువ్వు అనేది? అనడానికి ఏముంది? అబ్బాయి మంచివాడని చెప్తోంది కదా. అతనెవరో ఏంటో తెలుసుకుని మాట్లాడండి. మాట్లాడి వాడి కాళ్ళు కడిగి నెత్తిన పెట్టుకోమంటావా? పెట్టుకోవాలి. అమ్మాయి బావుండాలి అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయటమే కాదు, అవసరమైతే నెత్తి నెక్కించుకుని ఊరేగించాలి కూడా. అసలు కొట్టాల్సింది దాన్ని కాదు, నిన్ను. కొడతారు కొడతారు. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. వాడు ఏం చేతో ఏం కొలవో తెలీదు. మీరు ఏం చేశారో ఏం చెప్పినా నేను ఒప్పుకోను. మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకెందుకా ఏడుపు? అంతా కోరుకున్నట్టే జరుగుతోందిగా. అతనికి ఫోన్ చేసి చెప్పొచ్చు. అయ్యో అమ్మా బంగారు తల్లి, అయ్యో గట్టిగా కొట్టను. నువ్వు రాసిన లెటర్ చదివి మీ అమ్మ పూనకం వచ్చిన అమ్మోరల్లి నా ముందు కథకళి ఆడింది. దాన్ని శాంతింపచేయడానికి ఈ చేతితో కొట్టాల్సి వచ్చింది. అంతేరా, క్షమించండి. కావాలంటే నువ్వు కొట్టు, కొట్టు కొట్టు. నన్ను చంపేస్తావా నువ్వు? నేను నిన్ను చంపుతానా తల్లి? పోయి అతన్ని తీసుకురా, నేను మాట్లాడుతున్నా. ఏదైనా స్వీట్ చేద్దాం అంటే టైంకి షుగర్ కూడా అయిపోయిందే. అయ్యో లక్ష్మి, ఇదిగో చూడు, మీ అమ్మ చెప్పిన డొక్కు ఫ్లాష్ బ్యాక్ విని, అంటే మా లవ్ ఫ్లాష్ బ్యాక్ విని బాగా ఆలోచించాను, ఒప్పుకుంటున్నాను. సూర్య పేరేంటి? అదే సూర్య అని అడిగారు. ఎవరైనా సరే మీ అమ్మ ఒప్పుకుంటూనే పెళ్ళి. మీ అమ్మని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను.